నగర ప్రజలందరికీ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ఈరోజు ప్రతి సంవత్సరం లాగానే మన తెలంగాణకు ప్రతీకైనటువంటి మన బతుకమ్మ పండుగ రానే వచ్చింది. చూస్తూ ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదటి రోజు మొదలైంది. నేను మా కాలనీ వాసులందరూ 90 నుండి బతుకమ్మ పండుగ స్టార్ట్ చేద్దామని చెప్పేసి కాలనీ మహిళలందరినీ కూడా పిలుచుకోవడం జరిగింది. ఇది నేనే కాదండి, ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా ప్రతి ఒక్క మహిళ చాలా ఉత్సాహంతో ఎంతో ఆర్భాటంగా ప్రతి ఇంట్లో కూడా నిర్వహించుకుంటూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారికి మేమంతా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మరుగున పడిపోతున్నటువంటి ఏదైతే మన బతుకమ్మ పండుగ ఉందో ఎప్పుడో ఎక్కడో ఒక దగ్గర ఊర్లలో మాత్రమే కనిపించేది. అలాంటిది ఈరోజు ప్రతి ఒక్క ఆడబిడ్డ బతుకమ్మ పండుగ వచ్చిందంటేనే ఎంతో ఉత్సాహంగా 9 రోజులు కూడా చాలా చక్కగా ముస్తాబయ్యి మరి ఎంతో ఉత్సాహంతో ఈ పండుగ చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారు చేసినటువంటి కృషి కేవలం తెలంగాణనే కాదు, భారతదేశమే కాదు, ఖండాంతరాలలో కూడా ఈ పండుగ చాలా అద్భుతంగా నిర్వహించుకుంటూ ఉన్నారు. ఎక్కడ తెలుగు ప్రజలున్నా కూడా మరి ఇంతటి మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతున్నటువంటి ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, అలాగే శరన్నవరాత్రులు రేపటి నుంచి మొదలవుతూ ఉన్నాయి. శరన్నవరాత్రుల సందర్భంగా రాబోయే దసరా పండుగ సందర్భంగా కూడా అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.